హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూన్ 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, డాలర్ ఆధిపత్యానికి సంబంధించి. ఇక్కడ ఏమైంది అంటే 1974లో యుఎస్ఏకి అలాగే సౌదీ అరేబియాకి మధ్య ఒక ఒప్పందం కుదిరిందనమాట. దీని ప్రకారం ఏంటి, సౌదీ అరేబియా చేసేటటువంటి ఈ ఆయిల్ ఎగుమతులు, చమురు ఎగుమతులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ డాలర్స్లో చేయాలి అన్నట్టుగా. దానికేమో రిటర్న్గా సైనిక పరంగాను ఆర్థిక పరంగాను మేము మీకు హెల్ప్ చేస్తామన్నట్టుగా అమెరికా చెప్పింది. దాంతోపాటు ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఓపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డాలర్లలోనే విక్రయాలు చేయడం ప్రారంభించాయి. దాంతో డాలర్ అన్నటువంటిది చాలా స్ట్రాంగ్ అయింది. ఎంత స్ట్రాంగ్ అయింది అంటే మనం చూసాం ఆల్రెడీ 2008లో ఒక్క క్రైసిస్ వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉన్నింది, అవునా? మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు డాలర్ నుంచి బయటికి రావాలి, ఈ డాలర్లలోనే వాణిజ్యం చేకూర్చడం వల్ల ఏమవుతుంది, ప్రతి దేశ ఎకానమీ కూడా ఇంకొక దేశం మీద, ఇంకో దేశ కరెన్సీ మీద రిలే అవ్వాల్సి వస్తుంది. కాబట్టి డాలర్ మీద ఆధిపత్యం తగ్గాలి, మన కరెన్సీల్లోనే మనం ట్రేడ్ చేసుకుందాం అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇలా వివిధ దేశాలు తమ కరెన్సీల్లోనే వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించాలి అనుకుంటున్నాయి. మనం కూడా అంతే కదా, మన రూపీని అంతర్జాతీయకరణ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం కదా. దాంతో వివిధ దేశాలతో మనం రూపాయల్లోనే ఎక్స్పోర్ట్స్ చేసుకుంటున్నాం, ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. మరి ఆ నేపథ్యంలో దీనివల్ల, వీటన్నింటి వల్ల డాలర్కి ఏమైనా ఎఫెక్ట్ అనేది ఉంటుందా, డాలర్ ఆధిపత్యం అన్నటువంటి తగ్గబోతోందా అన్నటువంటిది క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, దక్షిణాఫ్రికా పార్లమెంట్కి రీసెంట్గా ఎన్నికలు జరిగితే అందులో మొదటిసారి ఇప్పుడు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఆధిక్యం సాధించలేకపోయింది. ఆ దేశ అధ్యక్షుడైనటువంటి సిరిల్ రంఫోజా నేతృత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ మెజార్టీ కొద్ది దూరంలో ఆగిపోయింది. దాంతో అక్కడున్నటువంటి ఇతర పక్షాల మద్దతుతో మళ్ళీ ఇప్పుడు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారనమాట. సేమ్ ఇలాంటిదే కదా మన ఇండియాలో కూడా ఇప్పుడు జరిగింది. ఎన్డీఏ అలయన్స్కి మెజారిటీ రాలేదు, ఇటు ఇండియా అలయన్స్ కూడా మెజారిటీ రాలేదు. దాంతో ఎన్డీఏ అలయన్స్ ఏం చేసింది, ఇటు బీహార్కి సంబంధించి, ఏపీకి సంబంధించి వీళ్ళ పార్టీలతో పొత్తు చేసుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, అవునా? మరి అలానే దక్షిణాఫ్రికాలో కూడా ఇలా జరిగింది అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా నీట్ యూజీ పరీక్ష అనేది జరిగింది కదా. మరి ఈ పరీక్షకు సంబంధించి కొన్ని తప్పిదాలు అన్నటువంటివి జరిగాయి. ఆ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇప్పుడు ఎవరికైతే గ్రేస్ మార్కులు ఇచ్చారో వాళ్ళకు మళ్ళీ పరీక్ష నిర్వహించండి అన్నట్టుగా. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్వహణలో ఏ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు ఉండాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పిందనమాట. ఆ నేపథ్యంలోనే మనం దీని గురించి చదువుకుంటున్నాం. మరి ఇక్కడ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి మనకి తెలియాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మనకి 2020వ సంవత్సరంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా నూతన విద్యా విధానం అనేసి పిలుస్తాం. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇప్పుడు పరీక్షలు నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయటం జరిగింది. ఏంటి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్నటువంటిది. మరి ఇప్పుడు ఈ పరీక్షలో జరిగినటువంటి చిన్న చిన్న లోపాల వల్ల, పొరపాట్ల వల్ల కొంతమందికి గ్రేస్ మార్క్స్ ఇచ్చారనమాట. ఆ నేపథ్యంలోనే ఇంత గొడవ జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రీసెంట్గా నీతి ఆయోగ్, ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది, ఆ నేపథ్యంలో 2015 నుంచి నీతి ఆయోగ్ అన్నటువంటి థింక్ ట్యాంక్గా పనిచేస్తుంది. మరి ఈ నీతి ఆయోగ్ ఏం చెప్పింది, రాష్ట్ర యూనివర్సిటీలు అంటే రాష్ట్ర విశ్వవిద్యాలయాలు అలాగే విద్యా సంస్థల్లో పరిశోధనల్ని ప్రోత్సహించాలి. మరి దానికి అవసరమైనటువంటి ఆదాయ వనరుల్ని సమకూర్చుకోవటానికి వీలుగా ఈ రాష్ట్ర వర్సిటీల్ని జీఎస్టీ నుంచి మినహాయించాలి, ఆదాయపు పన్ను నుంచి కూడా మినహాయించాలి. దానివల్ల పరిశోధనలు అన్నటువంటివి మరింత ప్రోత్సహించబడతాయి అన్నట్టుగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందనమాట. అంతేకాదు, ఇప్పుడు ప్రైవేట్ రంగ పెట్టుబడుల్ని కూడా మనం ప్రోత్సహించామంటే నిధుల కొరత అన్నటువంటిది కూడా తీరుతుంది కదా అన్నట్టుగా కూడా సిఫార్సు చేసింది. నెక్స్ట్ చూడండి, రష్యాలో ఒక వింత వ్యాధి అన్నటువంటిది ప్రబలుతోంది. ఒక అరుదైనటువంటి వ్యాధి ఇది. మరి ఇది క్లాస్ట్రోడియం బాట్యులినం అనేటటువంటి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ద్వారా విష పదార్థం ఆహారం ద్వారా వచ్చి బాచులిజం అన్నటువంటి ఈ వ్యాధికి కారణమైందనమాట. అంటే ఈ బ్యాక్టీరియా ఉన్నటువంటి పదార్థంతో కలుషిత ఆహారం ఎవరైతే కలిసి ఉన్నప్పుడు తింటారో అలాంటి వాళ్ళకి పక్షవాతం, శ్వాసలో ఇబ్బందులు రావటం ఇలాంటివి రావచ్చు. ఒకవేళ పరిస్థితి విషమిస్తే మరణించవచ్చు కూడా.
మరి వీళ్ళలో కనపడే లక్షణాలు ఏంటి అంటే కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, చూపు అనేది మసకబారటం, నోరు పొడిబారటం, ఆహారాన్ని మింగేయటం, మాట్లాడడంలో ఇబ్బందులు రావటం, ఇలాంటి లక్షణాలన్నీ కనపడతాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ఫిచ్ రేటింగ్స్ అన్నటువంటిది 2024-25లో మన భారతదేశ వృద్ధి 7.2% ఉంటుంది అన్నట్టుగా అంచనా వేసింది. అంటే దీనికి రీజన్స్గా ఏం చెప్పింది అంటే కన్స్యూమర్ యొక్క విశ్వాసం అనేది పెరిగింది, దాంతో వ్యయాలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, పెట్టుబడులు కూడా వృద్ధి చెందుతున్నాయి. దానికే దేశ వృద్ధి రేటు 7% నుంచి ఇప్పుడు 7.2%కి పెంచింది. మరి దీంతో పాటుగా చూడండి, ఫిచ్ ఏమో 7.2% అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7% అనింది, S&P గ్లోబల్ 6.8% అనింది, మూడీస్ ఇన్వెస్టర్స్ 6.6% అనింది, డెలాయిట్ 6.6% అన్నట్టుగా వృద్ధి రేటు మీద అంచనాలు వేశాయన్నమాట. నెక్స్ట్ చూడండి, భారత సైన్యం తొలిసారిగా చర్మ నిధి కేంద్రం లేదా స్కిన్ బ్యాంక్ అన్నటువంటిది ప్రారంభించిందనమాట. దీని కింద మన ఆర్మీకి కానీ, ఆర్మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ కాలినటువంటి గాయాలున్నా, ఇతర చర్మ సంబంధ చికిత్సలు ఏవైనా కావాలి అన్నా అలాంటి వాటికి స్కిన్ బ్యాంక్ అన్నటువంటిది ఉపయోగపడుతుందన్నమాట. అంటే ప్లాస్టిక్ సర్జన్లు, సాంకేతిక నిపుణులతో సహా అత్యున్నతమైనటువంటి వైద్య బృందం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. పొరపాటున ఏవైనా గాయాలు తగిలిన, కాలిన గాయాలున్నా, గ్రహణం మొర్రి లాంటి ఉన్నా, చేతులు తెగిన, వేళ్లు అతికించడానికి కావాలి, ఇలాంటి వివిధ రకాల చికిత్సలకి చర్మం అవసరం అవుతుంది కదా. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు అందుబాటులో చర్మాన్ని ఉంచుతారన్నమాట. అంటే ఈ చర్మ సేకరణకి సంబంధించి, ప్రాసెసింగ్కి సంబంధించి, నిల్వకి సంబంధించి, పంపిణీకి సంబంధించి ఈ స్కిన్ బ్యాంక్ అన్నటువంటిది ఒక హబ్ లాగా పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొత్తగా 8 వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో వరి, మొక్కజొన్న, రాగి, సజ్జ, జొన్న ఇలా వివిధ పంటలు ఉన్నాయన్నమాట. మరి అందులో వరిలోనే 4 రకాలను ఇప్పుడు తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇంకా మిగతా వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ అగ్గి తెగులు, సుడిదోమ, ఉల్లికోడి ఇలాంటి వాటిని తట్టుకునేలాగా కొత్త కొత్త వంగడాలని తీసుకొచ్చారనమాట. వరికి సంబంధించి RNR 28361 అనేసి దానికి సంబంధించిన పెద్ద గింజల రకాన్ని తీసుకొచ్చారనమాట. అలాగే దిగుబడి ఎక్కువ ఉండేలాగా, నాణ్యత కలిగినటువంటి అన్నం లక్షణాలతో ఇంకొక రకాన్ని తీసుకొచ్చారు. తెగుల్ని తట్టుకునేలాగా అగ్గి తెగులు, ఎండుకుళ్ళు తెగులు ఇలాంటి వాటిని తట్టుకునేలాగా ఇంకొక రకాన్ని తీసుకొచ్చారు. మొక్కజొన్నకి సంబంధించి జొన్న, సజ్జ, రాగి ఇలాగా హైబ్రిడ్ రకాలని తీసుకురావటం జరిగింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటాం. ఇది ఏర్పడిన తర్వాత గత 8 ఏళ్లలో వివిధ పంటలకి సంబంధించి 61 నూతన వంగడాల్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పటిదాకా. నెక్స్ట్ చూడండి, కుంటాల జలపాతం. కుంటాల జలపాతం యొక్క ప్రత్యేకత ఏంటి? తెలంగాణలోనే అత్యంత ఎత్తైనటువంటి జలపాతం ఇది. ఆదిలాబాద్ జిల్లాలో ఇది ఉందన్నమాట. మరి 6 నెలలుగా ఇక్కడ నీరు లేకపోతే ఇప్పుడు రీసెంట్గా కురిసినటువంటి వర్షానికి మళ్ళీ నీటి పరవళ్ళు అన్నటువంటివి ఇక్కడ మొదలయ్యాయి అనేసి ఈ ఆర్టికల్. మరి కుంటాల జలపాతం తర్వాత సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఏంటి తెలంగాణలో? దీని ఆన్సర్ అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఏది, అది ఎక్కడ ఉంది? నెక్స్ట్ చూడండి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా సిప్రి అంటాం. సిప్రి రీసెంట్గా ఒక ఇయర్ బుక్ని రిలీజ్ చేసింది. దీని ప్రకారం మన ప్రపంచంలో వివిధ దేశాలు తమ యొక్క రక్షణ కోసం పూర్తిగా అణ్వాయుధాలనే నమ్ముకొని ఉన్నాయి అన్నట్టుగా చెప్పిందనమాట. మన భారత్, పాకిస్తాన్తో సహా దాదాపు 9 అణ్వస్త్ర దేశాలు అణ్వాయుధాగారాల్ని ఆధునికీకరిస్తూ ఉన్నాయి, మోడర్నైజ్ చేస్తూ ఉన్నాయన్నట్టుగా కూడా చెప్పింది. అందులో అణ్వస్త్రాలకు సంబంధించి రష్యా మొదటి స్థానంలో ఉంటే తర్వాత అమెరికా, ఆ తర్వాత చైనా ఉన్నాయి, ఆ తర్వాత ఫ్రాన్స్ ఉంది, ఆ తర్వాత బ్రిటన్, ఆ తర్వాత భారత్, తర్వాత పాకిస్తాన్కి మన భారతదేశానికి పెద్ద డిఫరెన్స్ లేదు వీటికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, అసోసియేషన్ ఫర్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ATP 2024లో ర్యాంకింగ్స్ని ఇస్తే అందులో భారత టెన్నిస్ అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాడైనటువంటి సుమిత్ నగాల్ ఇతను తన కెరీర్లో అత్యుత్తమంగా 71వ స్థానంలో ఉన్నారన్నమాట. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు లేదా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం. వీటి నుంచి గత లాస్ట్ ఇయర్ మనం చూస్తే $163.39 బిలియన్ అంటే సుమారు 13.5 లక్షల కోట్ల విలువైనటువంటి ఎగుమతులు అన్నటువంటివి నమోదయ్యాయి. మరి మన దేశం నుంచి మొత్తం ఎగుమతులకి సంబంధించి 2022-23తో పోలిస్తే ఇప్పుడు 3% తగ్గినా కూడా SEZల ఎగుమతులు మాత్రం 4% పెరిగాయి. భారత నావికాదళం నూతన అధిపతిగా రీసెంట్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే దినేష్ కుమార్ త్రిపాఠి. ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రకారం
స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 రిపోర్ట్ ఇచ్చింది. మరి దీని ప్రకారం భారత జనాభా ఎంత మొత్తానికి చేరింది అంటే 144.17 కోట్లు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏప్రిల్లో ఏ ప్రముఖ శాస్త్రవేత్తని ఆర్యభట్ట పురస్కారంతో సత్కరించింది అంటే డాక్టర్ పావులూరి సుబ్బారావు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.